వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ ఆవరణలో 300 మంది ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పోలీసులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పాత్రపైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్. పోలీసులు విధి నిర్వహణలో ఆరోగ్యంగా ఉండాలని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ నాగేంద్ర కుమార్ అన్నారు. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ ఆవరణలో రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ఏపీఎస్పీ అధినేత రాజాకుమారి ఆదేశాల మేరకు శ్రీ సూర్య ఐకేర్ వారి సౌజన్యంతో సుమారు 300 మంది ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పోలీసులకు ఉచిత కంటి వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ కమాండెంట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ పోలీసులు 24/7 విధులు నిర్వహించే క్రమంలో అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అని ఆయన తెలిపారు. పోలీసులకు ఉచిత కంటి వైద్యం చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ సూర్య ఐకే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ దేవానంద్, అసిస్టెంట్ కమాండెంట్ మోహన్ రావు, ఏపీఎస్పీ ఎల్ఎంఓ పి లక్ష్మీకుమారి, ఎస్ఐలు, సిఐలు, శ్రీ సూర్య ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాగ మనకు ఆపర్చునిటీ మనం ఎలాగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేము మన టైంలోనూ ఏదో గవర్నమెంట్ టైం. నమస్కారం అండి. మాకు రాష్ట్ర డీజీపీ గారు ఉత్తర్వు ప్రకారంగా ఏపీఎస్పీ అధినేత రాజకుమారి గారు మేడం గారి యొక్క ఆర్డర్స్ ప్రకారంగా ఈ నెలంతా కూడా ప్రతి ఒక్క జవాన్కి హెల్త్ చెకప్స్ మెడికవర్ హాస్పిటల్లో మేము చేస్తాము. అలాగే ఐ చెకప్స్ కూడా మేడం గారు చేయించమన్నారు కాబట్టి అందరు కూడా మేము సూర్య ఐ కేర్ హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మాకు ఈ టెస్టులు చేయడానికి హృదయంతో రాంప్రకాష్ గారు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ క్యాంపెయినింగ్ ఉన్నంతకాలం కూడా ప్రైమరీగా ఉన్నటువంటి ఏ విధమైనటువంటి మా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే తర్వాత వారు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేసి వాటికి కావాల్సిన మెడిసిన్స్ కానీ గ్లాసెస్ కానీ ప్రివెంటివ్గా ఇస్తారు. ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. శ్రీ సూర్య ఐ కేర్ అండ్ ఏఎల్ఐ ఫౌండేషన్ తరఫున 3rd బెటాలియన్ ఈ కమాండెంట్ శ్రీ నాగేంద్ర కుమార్ గారు సహకారంతో, అలాగే మన రాజకుమారి మేడం, ఫకీరప్ప గారు ఐపీఎస్ వాళ్ళ సహకారంతో మన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు ఒక 300 మంది పోలీస్ సిబ్బందికి ఈరోజు ప్రైమరీ ఐ చెకప్ చేసి వాళ్ళు ఎవరికన్నా కళ్ళద్దాలు కానీ వాళ్ళ క్యాటరాక్ట్స్ కానీ ఎవరికైనా ఐడెంటిఫై అయితే మా హాస్పిటల్లో వాళ్ళకి అందుబాటు ధరలో అవసరమైన రూపాయలు ఉచితంగా కూడా కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. క్యాటరాక్ట్స్ ఐడెంటిఫై అయినా సరే వాళ్ళకి ఆరోగ్య భద్రత స్కీమ్ ద్వారా కూడా క్యాటరాక్ట్స్ కూడా చేయడం అవుతుంది. సో మా హాస్పిటల్లో 2 లామినార్ రైన్ఫ్లో థియేటర్స్తో ఒక ప్రపంచ స్థాయి అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో భానుగుడి జంక్షన్ శ్రీ సూర్య ఐ కేర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆశయం ఏంటంటే అన్కాంప్రమైజ్ ఐ కేర్ డెలివరీ కూడా అందరికీ అందిద్దామని చెప్పి ఆశయంతో ఒక మంచి ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ నాగేంద్ర కుమార్ గారు, కమాండెంట్ ఏపీఎస్పీ, అలాగే డాక్టర్ శ్రీరామ్ గారు, అలాగే డాక్టర్ మేడం, అలాగే మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ గారు, మా బోర్డు మెంబర్ కన్సల్టెంట్ గురువు గారికి, మా స్టాఫ్కి అందరికీ కూడా మా శ్రీ సూర్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయం జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం జనసేన నాయకులు పొట్ట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరంను నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అలాగే ఇప్పటివరకు సుమారు 200 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారని, 20 మందిని ఉచిత ఆపరేషన్ నిమిత్తం జగ్గంపేట రాజేశ్వరి లైన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పెంటకోట మోహన్, మైరాల నాగేశ్వరరావు, పాండ్రికి సత్యనారాయణ, శివనాని శ్రీను, రాజు, బ్రహ్మానందం, గంగిరెడ్ల మణికంఠ, వరపుల నాగేశ్వరరావు, బొరుసు సురేష్, పలివేల వెంకటేష్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మా స్వామి వివేకానంద సేవా సమితి ప్రస్తుతం ఐ క్యాంపు పెడదామని మన ఇలాంటి జనసేన పార్టీ కొత్త సత్యబాబు గారికి కలవడం జరిగింది. ఆయన మా పార్టీ ఆఫీస్ ఉంది పెట్టుకోవాలని చెప్పి మనకి పార్టీ ఆఫీస్ గాలి ఇచ్చేది. ఆయన తరఫుని జనసేన పార్టీ తరఫు నుంచి మన సత్యబాబు గారు ఆధ్వర్యంలో ఇలాంటి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే వైద్యులు చూస్తున్నారు, జరుగుతుంది. అలాగే ఈవేళ మొత్తం కూడా సత్యబాబు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ పడితే ఫ్రీగా చేయడంతో కళ్ళ ఆపరేషన్ అయితే ఫ్రీగా చేస్తారు. కళ్ళజోడు కట్టు తక్కువ ధరకే కళ్ళజోడు చేయడం జరుగుతుంది. నార్మల్గా చెకప్ ఉంటే డ్రాప్స్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కంటి వైద్యానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మాకు సత్యబాబు గారికి మరి మా వివేకానంద సేవా సమితి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని పిలిచి ఐ క్యాంప్ ఇస్తారంటే మేము ఆ ఊళ్ళో ఏ గ్రామాన్ని సరే మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవరు ఎక్కడ పెట్టమన్నా సరే మాకు పార్టీలకు అతీతంగా ఎక్కడ పెట్టమన్నా అక్కడ మేము మా ఐ క్యాంపు పెడతామని ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాంపు మాకు ఇచ్చిన సత్యవారి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని వివేకానంద సేవా సమితి వారు మా దగ్గరికి వచ్చారు. అదే మీకు ఏం సహాయపడగలని నేను అడిగాను. అడిగితే వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తామంటే మీ సహకారం కావాలని చెప్పి వచ్చారు. అలాగే అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తోడ్పాటుగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు 100 నుంచి 200 మంది వరకు వచ్చి ఉచితంగా ఫ్రీగా పరీక్ష చేయించుకొని ఆపరేషన్కి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎంతో చరిత్ర కలిగిన పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పోలీసుల పాత్రపైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ ఆర్డీఓకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతికుమార్ మాట్లాడుతూ పెద్దాపురం పైన గత 3 రోజులు వీడియో ఒకటి వచ్చిందని, అందులో మాట్లాడిన బాధిత మహిళ పెద్దాపురంలో జరుగుతున్న వ్యభిచార గృహాల అంశాలను తెలిపిందని అన్నారు. వ్యభిచార గృహాల నిర్వహణలో పోలీసుల సహకారం కూడా బాధిత మహిళ ప్రస్తావించిందని అన్నారు. పెద్దాపురం నుండి ఇతర ప్రాంతాలకు లాడ్జీలకు వ్యభిచార గృహాల నుండి తీసుకెళ్తున్నారని, దీనిపైన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తెలిపిందని అన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ కూడా పోలీసులతో కాకుండా సిట్టింగ్ జడ్జితో జరిపించాలని కోరారు. దీనిపైన హోంమంత్రికి కూడా లేఖను పంపుతామని తెలిపారు. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజులు, సాహిత్య, కళాకారుల వంటి పెద్దాపురంలో ఎంతో చారిత్రకమైందని దాన్ని కాపాడుకోవాలని కోరారు. వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిపైన, సహకారం అందిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో మీద పోలీసుల్ని
సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. ఏఎస్పీ గారికి లేఖ ఇచ్చాం. అందులో వచ్చినట్టు మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ పోలీసుల చుట్టూనే, వ్యభిచార గృహాలు పోలీసుల చుట్టూనే ఈ వీడియో మొత్తం తిరిగింది. రెండవది, ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ చెప్పింది పోలీసులు వస్తున్నారని, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపురం నుంచి మహిళల్ని ఇతర ప్రాంతాలకి, ఇతర ఊళ్ళకి తీసుకెళ్తున్నారని, మారేడుమిల్లి, సామర్లకోట, బిక్కవోలు, ప్రతిపాడు అనేక ఊర్లు చెప్పారు. ఏ లాడ్జిల్లో వీళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారో అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం అంతా పోలీసులు తెలుసని కూడా ఆవిడ ఆ బాధిత మహిళ చెప్పింది. అందుకని మేము కోరేది తక్షణం పోలీసులతో విచారణ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు మేము డిఎస్పీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఇక రెండో అంశము, ఈ మహిళలు ఎవరైతే ఈ బాధిత మహిళలను గుర్తించారో, బాధిత మహిళలే కాదు వ్యభిచార గృహాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా ప్రభుత్వం తక్షణ ఉపాధి చూపించాలా. ఉపాధి చూపించడం అంటే తాళాలు వేసేసి తలుపులు వేసి వెళ్ళిపోండి అంటే అది అయ్యేది కాదు. వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే పని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణ స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమంను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ క్యాంటీన్ గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ భోజనాలకు హాజరైన జనసేన కార్యకర్తలు మాదార వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు గారు, ముత్యాల వెంకటరాజు గారు, సత్య సోమరాజు గారు, అంకం ఓంకృష్ణ, అడబాల వీరబాబు గారు, డ్రిల్ మాస్టర్ శ్రీమన్నారాయణ, శివరామకృష్ణ ఇతరులు పాల్గొన్నారు. ఎర్బార్ కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆపరేటివ్ సహకార కేంద్రం బ్యాంకు చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణం శ్రీ 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 మరడమ్మ అమ్మవారి దేవస్థానంకి విచ్చేసిన భక్తులకి సౌకర్యం కొరకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఆలయ ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీసీపీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ఇటు శ్రీకాకుళం అటు కృష్ణా జిల్లా నుండి ఎంతో మంది భక్తులు వస్తారని, వచ్చిన ప్రతి భక్తులు ఆకలితో వెనక్కి వెళ్లకుండా ప్రతి ఒక్క భక్తుడికి కడుపు నిండాలని ఆలోచనతో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం పేదవాడి ఆకలి తీర్చే అన్నదాన కార్యక్రమం అని, ఆయన స్ఫూర్తితో ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పోలమర శెట్టి సత్యబాబు, మండల అధ్యక్షులు దాసి శివబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి శేఖర్, కౌన్సిలర్ ఓబిల్ శెట్టి, గున్ని మరిడమ్మ ఆలయం కమిటీ మెంబర్ త్రిపురగిరి చంద్రముఖి, సకరు కనకారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్, కటారి శ్రీను, తమనార లక్ష్మణ్, దివాకర్, కడవిల్లి సత్యస్వామి, నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం
ఒకే లైన్ జాగ్రత్త చేయండి. సరిపెట్టండి కొద్దిగా. వెళ్ళాలమ్మా, ఎవరికి వెళ్ళాలా బాబు? ఒరే రైట్ ఎంచుకో. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో వేయించేస్తున్నటువంటి మరిడమ్మ అమ్మవారి జాతర ఆషాఢ మాసం నెల కూడా అత్యంత వైభవంగా జరపడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ మరిడమ్మ అమ్మవారి ఆశీర్వాదం కోసం శ్రీకాకుళం నుండి ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు భక్తుల సౌకర్యార్థం ఎవరైతే మరిడమ్మ అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చేటువంటి భక్తుల కోసం పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇష్టమైనటువంటి కార్యక్రమం అన్నప్రసాదాలు పెట్టడం 10 మందికి. పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం ఈరోజు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయం వద్ద మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నేను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉండడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి జనసేన పార్టీ పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు ఇక్కడ మేము మరి అన్నప్రసాదాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయ ప్రకారం మనందరం కూడా మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లు, వృద్ధాశ్రయం కోసం అనువైన స్థలాలను జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో కలిసి పరిశీలించారు. ఇరిగేషన్ కార్యాలయం సమీపంలో పెద్దాపురం టీటీడీ కళ్యాణ మండపం, పెద్దాపురం ఐడీసీఎంటీ బిల్డింగ్ సముదాయం వద్ద ఉన్న స్థలాలను పరిశీలించారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం, P4 కార్యాలయం సిద్ధం చేస్తున్న భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆర్డీఓ శ్రీ రమణి, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, టీపీఓ ఫణికుమార్, డిఈ ప్రకాష్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, బేదంపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎలాగైనా ఎందుకు అలా అంటే మందిరండి ఎంఆర్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్, ట్రెజరీ, సప్లైలు,
మరి ఏలూరు ఉండేది కదా, ఏలూరు కలెక్టరేట్ ఏలూరు కూడా ఉండేది కదా అప్పటికే. ఉండేదండి డివిజన్ పెద్దాపురం భద్రాచలం. గోదావరి కట్ట భద్రాచలం అమలాపురం పార్లమెంట్ అండి, ఇక్కడేమో డ్యూటీ అండి. బాగుంది సార్ ఇది. బయట స్టేజ్ వేసుకున్నాం పైన అవసరం లేదు, ఇక్కడ లోపలికి పైన ఉండేది ఇది ఒకటి చాంబర్ కింద ఓన్లీ పైన పోవాలంటే ఎక్కువ పెట్టుంటారు కదా, పైన రూమ్ ఉండాలి. అర్హత ఉన్నా మాకు తల్లికి వందనం రాకపోవడంతో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్దకు, ఎలక్ట్రికల్ అధికారుల వద్దకు, రెవెన్యూ అధికారుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం జరగడం లేదని, తల్లికి వందనం లబ్ధి పొందని కొందరు బాధితులు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్రను ఆశ్రయించారు. బాధితులతో కలిసి జంగంపేట తహసీల్దార్ శ్రీ రమేష్ గారిని, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీమతి మాధురి గారిని కలిసి తల్లికి వందనం సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూర్యచంద్ర కోరారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 13,000 తల్లుల ఖాతాలో వేయడం అభినందనీయమని, ఎంతో మంది తల్లులు ఆనందంతో ఉన్నారని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉండి తల్లికి వందనం లబ్ధి పొందని అక్కా చెల్లెళ్లు ప్రతి గ్రామంలోనూ సుమారు 10 నుండి 20 మంది ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఆవేదనతో ఆందోళన పడుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం తల్లికి వందనం పెండింగ్ లిస్టులలో 4 మండలాల్లో ఉన్న ఎలక్ట్రికల్, రెవెన్యూ అధికారులతో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్హత ఉన్న మహిళలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా తక్షణం సమస్యలు పరిష్కరించే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు పడే వరకు ప్రతి వారం తల్లికి వందనం ప్రగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం ద్వారా 100% జంగంపేట నియోజకవర్గంలో తల్లికి వందనం కార్యక్రమం విజయవంతం అవుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయి 5 మీటర్లు. ఈమె అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్న పరిస్థితి. ఈమె కృపారాణి బూరుగుపూడి, ఈమె ఆధార్ కార్డుకి 3 కరెంట్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి వీరిది. ఇదే రకంగా ఇంచుమించు ప్రతి గ్రామంలోని 10 నుంచి 20 మంది చెల్లెమ్మలందరూ కూడా ఆ పిల్లలతో ప్రతి ఆఫీస్కి తిరిగి పంచాయతీకి వెళ్ళడం, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్నో కలవడం, వాళ్ళు మీ పేరుని ఇన్ని మీటర్లు లింక్ అయి ఉన్నాయని అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం. అదే రకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొంచెం మందికి భూమి ఆధార్ కార్డుకి వేరే ఒక్కరి భూమి లింక్ అయిపోయిందని చెప్పేసి చాలా బూరుపూడిలో పెద్ది నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి, అతను గండేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి, కిర్లంపూడి ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడమే రోజుని. సింగరంపాలెంలో ఒక రైతు పెద్ద భూస్వామి పొలం అతనికి అటాచ్ అయిపోయిందని చెప్పేసి అతను, అలా ప్రతి గ్రామంలోని కూడా 10 నుంచి 20 మంది తల్లికి వందనం డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వీళ్ళకి వస్తాయా రావా అని ఎంతో మంది ఆందోళన పడతా ఉన్న పరిస్థితి. తల్లికి వందనం డబ్బులు రాని అక్క చెల్లెమ్మలు ఎంతో మంది వేదనకు గురవుతా ఉన్నారు, ఆందోళన పడతా ఉన్నారు. మేము ఏం తప్పు చేసాం, మేము ఏం పాపం చేసామని చెప్పేసి వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి గ్రామంలోనే ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే సంబంధించిన లైన్ మెన్ ఏఈలతో, అదే రకంగా రెవెన్యూ అయితే విఆర్ఓలతో, అంటే ఆఫీసులకి పదే కూలి పని మానుకుని తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రకంగా వీళ్ళు ఎక్కువ సార్లు తిరిగి రావేమో అన్న ఆందోళన పడుతున్న పరిస్థితి. అదే రకంగా కొంతమంది దళారులు కూడా దీంట్లో తయారయ్యి, అమ్మ మీరు అన్నిసార్లు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము ఏదో రప్పిస్తామని కొంచెం డబ్బులకు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కూలి పనికి వెళ్తానే కానీ రెక్కాడితేనే కానీ దొక్కని పరిస్థితి. 10 సార్లు తిరిగాం, ఇప్పటికే ఇంత కూలి పనులు పోయాయి, సరే నువ్వు రప్పించు, నువ్వు సగం తీసుకొని సగం తీసుకుంటాననే పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి బాధితులందరి తరఫున వేడుకుంటా ఉన్నాం. మన 4 మండలాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలోనూ కూడా మరి అప్రూవల్ లిస్టు, పెండింగ్ లిస్టు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆ పెండింగ్ లిస్టు, అప్రూవల్ అయిపోయిన అవసరం లేదు, పెండింగ్ లిస్టు మీరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల లిస్టు తెప్పించుకొని మీరు అధికారులతో సమావేశం పెట్టి ఎంతమందికి ఎందుకు రాలేదు తక్షణం వారు అనేక ఆఫీసుల చుట్టూ తిరగకుండా వ్యయ ప్రయాసాలు వార్చకుండా వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగే విధంగా గౌరవ శాసనసభ్యులు దీని మీద ఒక కార్యక్రమం పెట్టి తల్లికి వందనం 100% అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని బాధితులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం. అధికారులందరూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రయత్న లోపం లేదు, కానీ ఇది అవ్వట్లేదు.
ముందు ఏంటంటే 300 యూనిట్లు పైన ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 300 యూనిట్లు లేదు, మీకు 60 యూనిట్లే వస్తుందని చెప్పి రాసిచ్చారు. తర్వాత మళ్ళీ మీటర్లు మీకు 7 మీటర్లు ఉన్నాయి, 5 మీటర్లు ఉన్నాయని చెప్పేసి అంటే అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఒకదానికొకటి పెండింగ్ల కింద ఉన్నాయి, పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లకి వీరు శిక్ష అనిపిస్తా ఉన్నారు. ప్రతిరోజు అన్ని ఆఫీసులకి తిరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తల్లికి 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారికి అందరికి కూడా బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా రాజుపాలెం నుండి రామవరం వరకు నిర్మించాల్సిన రహదారి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండటాన్ని ఆధ్యాత్మికవేత్త జేజేలు గురువు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ రహదారి పనులు గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయాయని, ఇటీవల వర్షాలతో రహదారి పూర్తిగా చెరువులా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారి ఉపయోగించే పాఠశాల విద్యార్థులు, గర్భిణులు, వైద్య సహాయం అవసరమయ్యే ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఇది జీవనరేఖగా మారే రహదారి అయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి దూరమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసిన జేజేలు గురు, మీరు ఎల్లప్పుడూ గిరిజనులకు అండగా నిలిచారు. ఈ సమస్యను కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా రహదారి వేయకపోయినా తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా మిత్రులకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. అయ్యా, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మంత్రివర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా వీరవరం గ్రామ కాపురస్తులైనటువంటి ఆధ్యాత్మికమైన వ్యక్తిని, మీడియా మిత్రులు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మీకు చిన్న విన్నపాన్ని అర్జీ పెట్టుకుందామని చెప్పేసి మీడియా ద్వారా మాట్లాడుతూ తెలియజేసుకోవడం జరుగుతుంది. అయ్యా, రామవరం నుంచి రాజుపాలెం దాకా ఉండేటువంటి రోడ్డు గత 7 సంవత్సరాలుగా పూర్తిగా విచ్ఛిన్నం చేసేసి రోడ్డు మార్గాన్ని వేస్తానని చెప్పి వదిలిపెట్టేశారు. మధ్యలో అక్కడక్కడ రోడ్డు నిర్మాణం జరిగింది. మరి నిన్న కురిసినటువంటి వర్షానికి పూర్తిగా రోడ్డు మునిగిపోవడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి రోడ్డు గోతులు కానీ, బళ్ళు శుభ్రంగా పాడైపోయి గర్భిణీ స్త్రీలు మరి చాలా ఎక్కచాట్లు పడుతున్నారు. అలాగే రాజుపాలెం, రామకృష్ణాపురం, ముక్కోలు గ్రామంలో ఉండేటువంటి విద్యార్థులను మా గ్రామం నుంచి 200 మంది, దాదాపుగా 85 మంది మానేసి వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి మా గ్రామాన్ని మరి మారుమూల గ్రామంలో ఉండేటువంటి అడవి పెద్దలకి ఉపాధి పథకం కల్పించేటువంటి అన్నగా మా యొక్క విన్నపాన్ని మీడియా ద్వారా మరి మమ్మల్ని గమనించి ఈ రోడ్డు ఉపాధిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని మీడియా మిత్రుల ద్వారా మరి ఈ అర్జీ లెటర్ మీకు పెట్టుకుంటున్నాను. మరి 4800 మంది ఓటర్లు కలిగినటువంటి మా గ్రామం రోజు పాలు కానీ, మరి ఏ విధమైనటువంటి ఆసుపత్రి విధానానికి కానీ, బయటికి వెళ్ళడానికి ఆటో కూడా కలగలేనటువంటి సదుపాయంతో బాధపడుతున్నాం. దయచేసి వెళ్ళిన వారు మీడియా మిత్రుల ద్వారా ఈ అవకాశం నాకు కల్పించారు కాబట్టి నేను తెలియజేసుకుని మీకు నేను విన్నపాన్ని పెట్టుకుంటున్నాను. అయ్యా, దయచేసి మీరు మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రూరల్ ఏపీఎస్పీ ఆవరణలో 300 మంది ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పోలీసులకు ఉచిత కంటి వైద్య శిబిరం. నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పాత్రపైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.